హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వ్లాగ్ అయితే మెక్సికో షాపింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. షాపింగ్ అంటే బట్టలు, బ్యాగ్స్, వాచెస్ ఇవేమీ ఉండవు. అంటే రెగ్యులర్గా ఆయన వెళ్తూ ఉంటారు, ఆల్మోస్ట్ 2-3 మంత్స్కి ఒకసారి కానీ అలాగా. సో అలాంటివేమీ మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తెప్పించుకోను, నేను విడిగా తెప్పించుకుంటాను, లేదంటే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఇవైతే జస్ట్ వెళ్ళినప్పుడల్లా పిల్లలు కొన్ని బొమ్మలు అడుగుతారు, ఆయనకి నచ్చింది వీళ్ళకి నచ్చుతుంది అనుకునేది ఇలా తెస్తారనమాట. ఒక చిన్న బొమ్మలు 2 తెచ్చారు. అండ్ ఆయనకి కాఫీ పౌడర్స్ చాలా ట్రై చేయడం ఇష్టము. సో మ్యాక్సిమం ఈ జెంట్స్కి నచ్చే స్టఫే ఉంటుంది ఇందులో. అసలు నాకైతే నేను ఒక్కటి కూడా అడగను ఈయన వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అస్సలు తెలియదండి అలాంటి చోట ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలి, ఎలా కొనాలి అని అస్సలు తెలీదు. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయించి ఏదో ఒకటి తెప్పించుకునే బదులు నాకు అవసరమైంది నేనే తీసుకుంటాను అనమాట. అండ్ ఇవి రకరకాల చాక్లెట్స్ ఇవి మాత్రం బాగా తెస్తారు. మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా కూడా దుబాయ్, అబుదాబీలో ఖచ్చితంగా ఒక లేఓవర్ ఉంటుంది, సో అక్కడ తీసుకుంటారనమాట. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఖచ్చితంగా తెస్తారు. జనరల్గా తెచ్చే స్టఫ్ అయితే ఇదే ఉంటుంది. వెళ్ళిన చోట నుంచి గుర్తుగా ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తారు. మేము ఆల్రెడీ ఓల్డ్ హౌస్లోనే అనుకున్నాం, కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకొద్దాం, డెకరేటివ్ పీస్ లాగా. అంటే ఏదైతే మొయ్యగలమో, పగిలిపోదు అనుకునే లాంటిదే. మళ్ళీ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇది మెక్సికో నుంచి తెచ్చిన యాపిల్ అని చూపిస్తున్నాను, ఎంత బొమ్మలా ఉందో, చాలా బాగుంది కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను గుర్తుగా ఉండడానికి. అండ్ ఈ చాక్లెట్స్ నట్స్వి. సో మ్యాక్సిమం ఇవి అంటే వీళ్ళ వెళ్ళే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇలాంటి చాక్లెట్స్ దొరుకుతాయి అక్కడ అనేసి. నెక్స్ట్ ఇది లావా. అక్కడ లావా ఎవాల్వ్ అయినప్పుడు, బర్స్ట్ అయినప్పుడు ఫామ్ అయిన రాక్స్తో చేసిన ఐటమ్స్ అట ఇవి. సో ఇలాంటివి కొన్ని తెచ్చారు. ఎప్పటి నుంచో టార్టాయిస్ కూడా అనుకుంటున్నారు ఈయన, సో లక్కీగా అక్కడ దొరికింది. సో ఈ గ్లాసెస్ తెచ్చారు. సో ఇవి ఇక్కడతో ఇవన్నమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఈ కలర్ఫుల్గా ఉన్నది మెక్సికో నుంచి తెచ్చింది. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈయన వెళ్ళిన కంట్రీస్ అయితే ఒక 26-30 ఈజీగా ఉంటాయండి. జనరల్గా అయితే అది చాలా ప్రౌడ్ విషయము, అందరికీ ఆ ఛాన్స్ ఉండదు. చక్కగా ఈయనకి అలా తిరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆయన తెచ్చినవే. ఒకటి నాది యూఎస్ది ఉంటుంది మ్యాగ్నెట్, అండ్ అబుదాబీలో నేను లేఓవర్ చేశాను కాబట్టి అక్కడిది తీసుకొచ్చాను అంతే. సో నావి కూడా యాడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యాక్సిమం ఈయన కంట్రీస్ అన్నీ యూరోపియన్ కంట్రీస్ మ్యాక్సిమం ఉంటాయి. సో అలా ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట. మేము అటు సైడ్ పెట్టేవాళ్ళం మొన్నటి వరకు, సో ఇటు సైడ్ అది షిఫ్ట్ చేసాము. అండ్ నా వింటర్ వేర్ మొత్తం నేను సర్దేసుకొని బెడ్ కింద స్టోరేజ్ ఉంటుంది కూడా కదా, అందులో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తాయి, వీటి వల్ల మనం మిగతావి పెట్టుకోలేమన్నమాట. సో అందుకే వెదర్కి తగ్గట్టు, మన సీజన్స్కి తగ్గట్టు నాకు హిందీ వచ్చేస్తుంది, ఇప్పటివరకు హిందీతో మాట్లాడాను కింద అందరితో. సో అలా క్లైమేట్కి తగ్గట్టుగా మనము వింటర్ వేర్ లోపల పెట్టేసుకొని సమ్మర్ వేర్ తీసుకుంటే మనకి స్పేస్ ఆక్యుపై చెయ్యొద్దు కబోర్డ్స్లో. దేనికది కొంచెం ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది, అండ్ క్లమ్జీగా అయిపోదు. అండ్ మనకు అవసరం లేనప్పుడు ఈ బట్టలు ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఈ జాకెట్ అయితే మా ఆడపడిచి తీసుకొచ్చింది. నా వింటర్ వేర్ మొత్తం అయితే కనుక హైదరాబాద్లో ఉండాలి అంటే ఇంత అవసరం లేదు. మేము ఒక ఇయర్లో కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళాము, సో ఓన్లీ దానికోసమే ఇవన్నీ మేము షాప్ చేసాం అనమాట. ఇక్కడ వేసుకుంటే ఇంకేం లేదు, ఉడికిపోతాం శుభ్రంగా. ఇందాక జాకెట్ ఆడపడిచి తీసుకొచ్చింది. అండ్ ఇది నేను అర్బానిక్లో కొనుక్కున్నాను, క్రాప్ స్వెటర్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ చాలా చలి ఆపుతుంది అనమాట. ఓన్లీ ఇది వేసుకుంటే చాలు, విపరీతంగా చలి ఉన్న ప్లేస్కి. మ్యాక్సిమం ఇది నేను హైదరాబాద్లో అయితే థియేటర్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను వింటర్ టైంలో, ఎందుకంటే అక్కడ చాలా ఏసీ పెట్టేస్తారు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే. అండ్ ఇది సరోజినీ నగర్లో షాప్ చేశాను. మేము ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి ఢిల్లీలో, ఈ స్టోరీ అంతా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒక దాంట్లో చెప్తానండి. అప్పుడు నేను సరోజినీ నగర్కి వెళ్ళి తీసుకున్నదనమాట పింక్ స్వెటర్. ఇది నా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ బిగ్ బజార్లో కొన్నారు, 700. మళ్ళీ అసలు ఆ ప్రైస్కి ఇప్పుడు రానే రాదు, ఇంత మంచి క్వాలిటీ. ఇప్పటికీ ఇది స్టైలిష్గానే ఉంటుంది. సో అందుకని నేను అది కూడా దాచుకున్నాను. సో ఇవన్నీ చాలా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి. ఎప్పుడైనా కూడా ఆర్గనైజ్ చేయాలి అంటే ఒకటి ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసేయాలి, ఎక్కువ సామాన్లు అక్యుములేట్ చేసుకోకూడదు. అండ్ కొంచెం ఉన్నవి, అవసరం లేని ఉపయోగించినవి మనం లోపల సర్దుకుంటూ కావాల్సినవి బయట పెట్టుకుంటూ ఉంటే మనకు కూడా డైలీ క్లీనింగ్లో ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా చికాగ్గా ఉంటుందండి. ఒకసారి ఇది ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అయ్యి చూడండి, చాలా డిఫరెన్స్ వస్తుంది మన మైండ్ సెట్లో కూడా. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రతి స్వెటరు మ్యాక్సిమం H&M నుంచే, అవి కూడా చాలా ఆఫర్స్లో ఉన్నప్పుడు కొన్నాము, కాశ్మీర్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము. స్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 3 లేయర్స్ వేయాల్సి వస్తుందండి. ఒకటి థర్మల్, దానిపైన నార్మల్, ఇప్పుడు ఇలాంటి స్వెట్ షర్ట్స్ కానీ ఏదన్నా మనం ఏదైతే అవుట్ఫిట్ వేసుకుంటాం అనుకుంటామో అది, అండ్ దానిపైన ఒక జాకెట్ లాగా ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ ప్యాంట్స్ కూడా మన జీన్స్ అలాంటివి కాకుండా లెదర్ ప్యాంట్స్ లాంటివి తీసుకుంటే స్నోలో తడిసినా ఆడుకున్నా మనకేమీ తడి అయిపోవడము అసలు ఏది జరగదనమాట. సో అలాంటి టిప్స్ కొంచెం ఫాలో అయ్యి వెళ్తే స్నోని ఎంజాయ్ చేయగలము. లేదంటే కనుక చాలా చాలా కష్టం తట్టుకోవడం. అసలు అయితే -11 అలా ఉండేది గుల్మర్గ్, పెహల్గామ్లో అయితే. నాకు ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్లో చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుందో
ఉందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే రఫ్గా ఎవరైనా స్నో ప్లేసెస్కి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైపైన చెప్పేస్తాను. ఎలాగో వింటర్ వేర్ కలెక్షన్ ఆర్గనైజ్ చేసే వీడియో కాబట్టి యూజ్ అవుతుంది మీకు కూడా. హీట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, మ్యాక్సిమం అవి ఎక్కువ తీసుకెళ్ళండి. డికెత్లాన్లో కానీ ఆన్లైన్లో అమెజాన్లో కూడా దొరుకుతాయి, చాలా తీసుకెళ్ళండి. కాళ్ళ లోపల సాక్స్ లోపల అండ్ చేతి లోపల గ్లౌజ్ లోపల వేసేసుకుంటే అవి చాలా వరకు మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట స్నో నుంచి. లేదంటే అస్సలు తట్టుకోలేము, చాలా చాలా కష్టము. ప్రాక్టికల్గా అనుభవించాం కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళ టాలరెన్స్ లెవెల్ ఒక్కొక్కలా ఉంటుంది బాడీకి. మన పక్కన వాళ్ళు తట్టుకోగలుగుతారు, లేదంటే ఇంకా మనకంటే ఎక్కువ షివర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇలా మ్యాక్సిమం మేము అందుకనే ఈవెన్ మేము పిల్లలతో కూడా వెళ్ళాం కాబట్టి 1కి 4 పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. స్నో ఈవెన్ గ్లౌజులు కానీ సాక్స్లు కానీ ఒకదానిపైన ఒకటి వేసుకోవాల్సి వచ్చేది. ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే స్కార్ఫ్స్, షాల్స్ అన్నీ పెట్టుకున్నాము. షూస్ కూడా స్నోకి తగ్గట్టే కొనుక్కున్నాను. నేనైతే ఫరెవర్ 21లో కొన్నాను, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. 2500కి నాకు అప్పుడు స్నో షూస్ అనమాట, చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇది సరోజినీ నగర్లో తీసుకున్న నైట్ డ్రెస్. ఇది కూడా చలి ఆపే నైట్ డ్రెస్ అనమాట, చాలా తక్కువకి వచ్చింది. 300-400కి వచ్చింది ఫుల్ సెట్. నాకు తెలిసి ఇది అక్కడ నేను శ్రీనగర్కి వెళ్ళినప్పుడు ఇదే నైట్ డ్రెస్సే యూజ్ చేస్తాం అక్కడ ఉన్నన్ని రోజులు అయితే మేము. ఇది పిల్లలకి నేను చెరొకటి అర్బానిక్లో కొన్నాను, బ్లూ అండ్ రెడ్ అనమాట. బ్లూ ఇప్పుడు లేదు, నాకు తెలిసి ఎవరికో ఇచ్చేసి ఉంటాను. మ్యాక్సిమం ఇందులో నేను చూపించాను H&M కానీ సరోజినీ నగర్ కానీ అర్బానిక్ కానీ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. జస్ట్ ఒక లాంగ్ జాకెట్ ఒక్కటి జారాలో తీసుకున్నాం వెళ్ళేటప్పుడు, అదొకటే ఎక్స్పెన్సివ్ పడింది. ఒక 6000 అనుకుంటా. వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి అదే వేసుకెళ్ళాం. బట్ అది స్నోకి అయితే అస్సలు యూజ్ అవ్వదండి. స్టైలిష్గా ఉంటుంది అని వేసుకోవడం తప్ప స్నో ప్లేస్ కదా అయితే అస్సలు పనికిరాదు. సో వెళ్ళిన తర్వాత కొన్ని యూజ్ అయ్యాయి, కొన్ని అనవసరంగా కొన్నాం అని అనిపించినవి ఉన్నాయి. బాగా ఎక్కువ యూజ్ అయింది ఏంటి అంటే అమెజాన్లో మనకి హెడ్కి, నెక్కి, చేతులకి గ్లౌజ్ ఉండేది 3 సెట్గా దొరుకుతాయి. నెక్కి కూడా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్కి వేసుకునే దానివల్ల కూడా మనకి చాలా వరకు చాలా ఆపుతుందన్నమాట. చెవులకి వేసుకునేవి, క్యాప్ పైనుంచి వచ్చి చెవుల వరకు వచ్చేది, అలాంటివి కూడా వేసుకోవాలండి. లోపల వేసుకునేవి చాలా ఇంపార్టెంట్. థర్మల్స్ కూడా మంచి క్వాలిటీ కొనుక్కోండి. యాక్చువల్గా అయితే నేను చూసింది ఏంటంటే మేము డికెత్లాన్ వేసుకెళ్ళాము, లేదంటే జాకెట్స్ వేరేవి మాడ్పొచ్చి తెచ్చినవి, అంటే మేబీ అంటే తనంటే యూఎస్ నుంచి కానీ యూరోప్లో ఉండేది కొన్ని రోజులు, అక్కడి నుంచి తెచ్చినవి, లేదా నేను H&Mలో కొనుక్కున్నవి అలాంటివి. కానీ కొలంబియా కూడా కొనుక్కున్నారు మా ఫ్రెండ్స్. బట్ వాళ్ళకి మాకు అయితే ఈక్వల్గానే చలి వేసింది. సో బ్రాండెడ్ది పెద్ద నాకేమీ అనిపించలేదు. మరి అయితే అంత బ్రాండ్ వేసుకున్నా కూడా అంత ఆపింది, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది నార్మల్ వీటికి అండ్ బ్రాండెడ్. కొలంబియాకి మ్యాక్సిమం జాకెట్ కూడా ఒక 10,000-12,000 ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే ఒకసారి కొంటే పడి ఉంటుంది అన్నట్టు కూడా కాదు. ఒక్కసారి స్నో ప్లేస్కి వెళ్తే ఇంక మళ్ళీ లైఫ్లో ఇంకోసారి ఎప్పుడు వెళ్తామో తెలియదు. దానికోసం అని చెప్పేసి అలా ఎక్స్పెన్సివ్ కొన్ని కూడా పెట్టేసుకోలేము. అండ్ ఎక్కువ రోజులు లెదర్వి అలా మడతపెట్టి పెడితే కూడా పాడైపోతాయి చెప్పాలంటే. సో నేను ఇది జారా పాపకి కొన్న జాకెట్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇంకా చిన్నవి కూడా అయిపోయి ఉంటాయి. సో నెక్స్ట్ మా రిలేటివ్స్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ట్రై చేస్తాను, ఇవి సరిపోయాయి అంటే కనుక ఇచ్చేస్తాను. మ్యాక్సిమం మాకు మిస్యూజ్ అవ్వవు అండ్ వేస్ట్ అవ్వవు ఏవి కూడా బట్టలు. మా ఫ్రెండ్స్లోనే మేమే ఇచ్చేసుకుంటూ ఉంటాము. నా తర్వాత ఫ్రెండ్స్కి వాళ్ళకి నెక్స్ట్ ఏజ్ పిల్లలు అనమాట. సో మ్యాక్సిమం వాళ్ళకే యూజ్ అయిపోతూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఒక 3 జనరేషన్స్ వరకు, అంటే మా పిల్లల తర్వాత ఇంకొకళ్ళ తర్వాత అలా ఒక 3 అయితే యూజ్ చేస్తారు ఖచ్చితంగా. ఇలాంటివి అస్సలు వేస్ట్ అయితే కావు. అవి కూడా చిన్నవి అయిపోయి జాకెట్స్తో పక్కకి తీసి పెట్టాను. ఇవన్నీ అండర్ స్టోరేజ్ బెడ్ కింద పెట్టేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఐకియా బాక్సులు. ఇవి యాక్చువల్గా ఇంటికి తెద్దాం అనుకులా, మంచి పని చేశాను తెచ్చి, ఎంత బాగా యూజ్ అయ్యాయో. ఇటు సైడ్ సూట్ కేసులు పెట్టాను కదా, అటు సైడ్ అయితే ఆ డబ్బాల్లో పెట్టేసి అన్నీ మొత్తం సర్దేశాను బెడ్ కింద. సో ఇంత స్పేస్ నాకు మిగిలిపోయింది అనమాట ఇక్కడ. సో ఈ డ్రా అంతా నేను ఇప్పుడు సమ్మర్ వేర్కి వేసుకునేవి, పిల్లలవే ఇవి. ఫ్రాక్స్ ఉంటాయి కదా, కొన్ని హ్యాంగర్స్కి ఉండవు, చేతులు లూజ్ ఉంటాయి కాబట్టి, షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి కాబట్టి హ్యాంగర్స్కి పట్టవు, వెంటనే కింద పడిపోతూ ఉంటాయి. సో అందుకని అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి మెత్తగా ఉండేవి, అంటే కొంచెం పలుచగా ఉండేవన్నీ ఫోల్డ్ చేసి డ్రాలో పెట్టేశాను. సో నెక్స్ట్ నేను యాక్చువల్గా అయితే ఈవినింగ్ పావ్ భాజీ చేశాను. సో అందుకని చెప్పేసి దానికి వెజిటబుల్స్ అవి ఇందులో కట్ చేసుకుంటున్నాను. మీకు కట్టర్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో క్లిప్ తీసాను అనమాట. నా దగ్గర పెద్దది కూడా ఉంది వండర్ షెఫ్ది, అండ్ ఇది కూడా చిన్నది డైలీ యూస్కి యూజ్ అవుతుంది. ఆ పెద్దది అన్నిసార్లు ఒక 2-3 ఉల్లిపాయలు కానీ 2-3 క్యారెట్లు కానీ మరీ పెద్దది అయిపోతుందని చెప్పేసి దానికోసమని ఇది తీసుకున్నాను అనమాట. ఇది చాలా యూస్ఫుల్, 200 లోపే ఉంటుంది ఇది. అసలు చూడక్కర్లేదు, చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. క్యారెట్, క్యాప్సికమ్, ముఖ్యంగా పావ్ భాజీ చేసుకోవాలి అంటే కనుక
కనుక సూపర్గా యూజ్ అవుతుంది మనకి. కొనుక్కోండి, చాలా బాగుంటుంది. పక్కన నైఫ్ ఎంత యూజ్ఫుల్లో ఇది కూడా అంతే యూజ్ఫుల్ నన్ను అడిగితే. సో అన్నీ తీసేసి మొత్తం క్యాప్సికమ్, టొమాటో కూడా చాలా బాగా కట్ అవుతుంది, ఆనియన్స్, క్యారెట్స్ కూడా కట్ చేసుకున్నాను. సో అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది నేను సింగిల్ డేలో తీయలేదు ఈ వ్లాగ్ అంతా. సో బిట్స్గా ఉంటుంది. నెక్స్ట్ డే చేస్తానన్నమాట ఇదంతా కూడా. సో మా ఫ్రెండ్, ఒడియా ఫ్రెండ్ ఉంది కదా నాకు, దానికి పులిహోర తినాలని ఉందంట. వాళ్ళ ఇంటికి వాళ్ళ తోడుకోడలు కూడా వచ్చింది. సో తనకి నా పులిహోర టేస్ట్ చేద్దామని అడిగితే, అండ్ ఇక్కడికి ఆ పాత ఇంటి నుంచి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. సో దాంతో తిరిగి వెళ్ళేటప్పుడు పంపిద్దామని కూడా స్టార్ట్ చేశాను. పులిహోర రకరకాలుగా చేస్తారండి. సేమ్ ఆంధ్రాలో ఒకలాగా, రాయలసీమలో ఒకలాగా. మా అమ్మ వాళ్ళది ఆంధ్ర, మా అత్తగారు వాళ్ళది రాయలసీమ. సో నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్, వెరైటీస్ ఇక్కడికి వచ్చాక బాగా తెలిసాయి. అక్కడ మ్యాక్సిమం ఆవ పెట్టి చేస్తారు, లేదంటే ఆవ పెట్టకుండా చింతపండు పులిహోర, లేదంటే నిమ్మకాయ పులిహోర చేస్తారు కదా. సో ఇక్కడ వీళ్ళంటే చిత్రాన్నం లాగా చేస్తారు. సో ఈరోజు నేను అది చేస్తున్నాను. జనరల్గా పులిహోర పుప్పే వేస్తాము. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసిన తర్వాత చింతపండు రసం వేసి ఉడికించేటప్పుడు నేను ఫస్ట్ ఏం వేయించి పెట్టుకున్నాను అంటే నువ్వులు విడిగా వేయించేసి పక్కన పెట్టుకుని, పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టేసుకుని ఆ రెండు పౌడర్ చేయాలి. సో ఈ చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత అందులో పైన వేసేసేయచ్చు, లేదంటే అన్నంలో ఆ పౌడర్ కలిపేసి ఈ పైన పోపు అంతా దానికి పట్టేలా కలుపుకోవచ్చు. ఎలా అయినా సరే దానికి పట్టడం ఇంపార్టెంట్, ఎలా కలిపాము అనేది కాదు. సో నేను రైస్ కూడా విడిగానే పెట్టాను. పులిహోరకి విడిగా పెడితే చాలా బాగా వస్తుంది, పువ్వులాగా విచ్చుకుంటుంది అంటారు కదా, అలా వస్తుందన్నమాట. సో నేను ఈరోజు చింతపండు గుజ్జులోనే ఆ పౌడర్స్ కలిపేశాను. బేసిక్గా ఇందులో మేము ఇంట్లో చేసే సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి వేయని వంట అంటూ చాలా తక్కువ మా ఇంట్లో. ఎందుకంటే అది ఇంట్లో చేసేది కమ్మగా ఉంటుంది, తినేలా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాను కదా, సో అలాగే ఉంటుంది. సో ఈ చింతపండు పులిహోరలో కూడా వేస్తారు, బట్ ఈరోజు అయితే వేయలేదు నేను. ఆ మిగిలిపోయిన చింతపండులో మళ్ళీ రసం పెట్టుకుంటున్నాము. ఆ రోజు పులిహోర, రసం అండ్ ఆలూ ఫ్రై చేశాను మాకైతే. అండ్ పులిహోర చాలా ఎక్కువ చేసి దానికి పంపించాను చాలా వరకు. సో రసం చాలా బాగా వచ్చింది. జనరల్గా అయితే మేము ఆనియన్స్ వేయము రసంలో, ఈరోజు వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి నేను విడిగా చిన్నగా ఆనియన్స్ అవి కట్ చేసి కూడా వేసాను. చాలా బాగుంది, నాకు నచ్చింది. బట్ మా హస్బెండ్కి నచ్చలేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా వేయను. సో ఇప్పుడు పులిహోరకి ఇలా బేసిన్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గరిటెతోనే కలుపుతున్నాను, చేతితో కలపట్లేదు. మ్యాక్సిమం ఎప్పుడైతే మనం దేంట్లో అయినా, ఈవెన్ లంచ్ బాక్స్లో అయినా కూడా చెయ్యి పెట్టి కలిపితే డిఫరెన్స్ చూడండి మీరు. చేయి పెట్టి కలిపితే కొంచెం పాడవుతాయి, ఫుడ్ కూడా తొందరగా పాడవుతుంది. అదే గరిటెతో కలిపితే అంత తొందరగా పాడవదనమాట. సో నేను బాగా అబ్జర్వ్ చేశాను ఈ చేంజ్ అయితే. లంచ్ బాక్సులు కూడా అందుకే ఒక బేసిన్ లాగా తీసుకుని దాంట్లో కలిపేసేస్తే బెటర్. చేయి పెడితే మాత్రం పాడైపోతాయండి డెఫినెట్గా కలిపి పెడితే. ముఖ్యంగా సమ్మర్స్ వచ్చే కొద్దీ మనం అసలు అలా కలిపి పెట్టడానికే కుదరదు. మా పిల్లలకైతే నాదంతా వేరే మెనూ ఉంటుంది లంచ్ బాక్సులకి. నేను ఈసారి చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. 10 నిమిషాల్లో బస్సు వచ్చేస్తుంది అన్నా కూడా రెడీగా ప్రిపేర్ చేసుకునేవే చేస్తాను నేను వాళ్ళకి. ఎందుకంటే ఈవెన్ అవైతే వాళ్ళు తింటారు. పప్పు, అన్నము అదైతే కలిపి పెట్టను. ఎందుకంటే నేను మార్నింగే 7కే వంట చేసేయాలి. 7 కల్లా పెద్ద పాప వెళ్ళిపోతుంది. సో నేను 6కే వంట మొదలు పెట్టేస్తాను. సో మధ్యాహ్నానికి పాపం మా పప్పులు అవి కలిపి ఇస్తే కూడా అంత బాగో అని చెప్పేసి నేను మొత్తం వాళ్ళకి మెనూ మార్చేస్తాను. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పప్పు, అన్నం అది తినిపిస్తాను, లేదంటే వెళ్ళే ముందు పెట్టేసి పంపిస్తాను అనమాట. అన్నం అది కలిపేసి నోట్లో పెట్టేసి పంపించేస్తాను. సో ఏది ఎప్పుడు పెట్టామా అనేది ఏమీ నాకైతే కౌంట్ ఉండదు. కరెక్ట్గా వాళ్ళు ఫుడ్ కంప్లీట్గా తిన్నారా లేదా అనేది కౌంట్ చేసుకుంటే మనకి ప్రెషర్ ఉండదు, బాక్సులు వదిలేసి వచ్చారన్న కోపం ఉండదు. సో అయిన తర్వాత ప్రతిసారి ఒక్కసారిగా కిచెన్ ఇలాగ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆలూ ఫ్రై చేశాను. ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఈ శనగలు ఉడకబెట్టేసి ఫస్ట్ నేను ఇచ్చేస్తాను, ఎప్పుడు చెప్పాను కదా. అది ఫస్ట్ వాళ్ళ పొట్టలో పడిపోయిన తర్వాత వాళ్ళు తినే చేత ఏది తిన్నా పర్వాలేదు. సో నేను దానికి నో చెప్పను, ఇది వీళ్ళు నో చెప్పకూడదు నేను ఇచ్చిన దానికి. అదే నా రూల్ అంతే. సో వీళ్ళు ఇక్కడ కొరియన్ నూడిల్స్ చేస్తున్నారనమాట, వాళ్ళే చేసుకుంటా అన్నారు. సో వాళ్ళిద్దరికీ వదిలేశాను. చాలా స్పైసీగా ఉన్నాయి, చాలా బాగా చేసుకున్నారు. ఊరికే నా చిన్న పాప అక్కడ అలా కూర్చుని దాంతో వంటింట్లో వంట చేసుకుంటున్నారని చెప్పేసి వీడియో క్లిప్ చేశాను అనమాట నేను. బాగుంది కదా. సో కొరియన్ నూడిల్స్ చాలా బదిరిపోయింది వాళ్ళకి, చాలా కారంగా ఉందట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము ఇంకొక రోజు, ఇది యాక్చువల్గా అయితే ఆరెంజ్ మూవీకి వెళ్ళాము. రిలీజ్ మూవీస్ అయితే అద్దరిపోతున్నాయండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వీలుంటే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. సో ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.